ఏ మరియు బిలు ఒక పనిని 12 రోజులలోనూ, బి మరియు సిలు అదే పనిని 15 రోజులలోనూ చేయగలరు. ఏ మరియు సిలు ఆ పనిని 20 రోజులలో చేయగలరు. అయినా ఏబిసిలు కలిపి ఆ పనిని ఎన్ని రోజులలో చేయగలరు? ఆప్షన్స్ ఏమిచ్చాడు? 8 రోజులు, 5 రోజులు, 6 రోజులు, 10 రోజులు. హాయ్ అండి, వెల్కమ్ టు సుమా స్కూల్. ఈ ప్రాబ్లం కనుక మీకు యూజ్ అయితే ప్రాబ్లమ్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్ పెట్టండి. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమన్నాడు ఇప్పుడు ప్రాబ్లంలో? ఏమన్నాడు? ఏబీలు కలిసి 12 రోజులల్లా, బీసీలు కలిసి 15 రోజులల్లా, ఏసీలు కలిపి 20 రోజులలో చేస్తారు. అయితే ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే ముగ్గురు కలిసి ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు? ఫస్ట్ మనం ఏ టైమ్ అండ్ వర్క్ ప్రాబ్లం, కాలము పనిలో ఏ ప్రాబ్లం అయినా ఒక పనిని కొద్ది రోజులలో చేస్తే ఒక్క రోజులో చేసే పని అనేది ఫస్ట్ స్టార్టింగ్ స్టెప్ అన్నమాట. ఏ మరియు బీలు ఒక పని 12 రోజులలో చేస్తే వారి ఒక్కరోజు పని. అట్లా రాద్దాం. ఫస్ట్ ఏ మరియు బీలు ఒక పనిని 12 రోజుల్లో చేసిన ఏ ప్లస్ బి ఒక్కరోజు పని ఏమవుతుంది? 1/12 అవుతుంది. 1/12 అవుతుంది. అది రాద్దాం. నెక్స్ట్ ఏమన్నాడు? బి ప్లస్ సి అంటే బి మరియు సి 15 రోజులలో చేసిన బి ప్లస్ సి ఒక్కరోజు పని ఎంత అవుతుంది? అక్కడ 15 రోజులు చేశారు కాబట్టి 1/15 1/15 అవుతుంది. 1/15. నెక్స్ట్ ఏ మరియు సిలు ఆ పనిని 20 రోజులలో చేయగలరు. అంటే ఏ ప్లస్ సి ఒక్కరోజు పని ఏమవుతుంది? 1/20 అవుతుంది. ఎంత అవుతుంది? 1/20 అవుతుంది. ఇప్పుడు మనల్ని ఏ ప్లస్ బి ప్లస్ సి కలిపి ఆ పనిని ఎన్ని రోజులలో పూర్తి చేయగలరు అని కనుక్కోమన్నారు. ఇప్పుడు మనం ఈ మూడింటిని ప్లేస్ చేద్దాం. అంటే ఏమేమి ఉన్నాయి మనకు? ఇప్పుడు ఈ మూడింటిని ప్లేస్ చేద్దాం. అంటే 1/12 ప్లస్ 1/15 ప్లస్ 1/20 రాసి చూద్దాం. ఇలా రాశాను నేను. ఇప్పుడు వీటిని అన్నిటిని అడిషన్ చేయండి. ఏ ప్లస్ బి ప్లస్ బి ప్లస్ సి ప్లస్ ఏ ప్లస్ సి. ప్రతి దానిలో 2 ఉన్నాయి. నేను వీటిని ఎట్లా రాస్తున్నా? 2a ప్లస్ 2b ప్లస్ 2c అని రాస్తున్నా. ఇప్పుడు చూడండి, 12కు 15కి 20కి ఎల్సిఎం చేయండి. ఎల్సిఎం చేస్తే ఎంత వస్తుంది? చూడండి, ఎల్సిఎం ఎంత వచ్చింది? 60 వచ్చింది. 60 రాద్దాం. ఇక్కడ 60 వచ్చింది. పైన న్యూమరేటర్లో 1 ఉన్నాయి కాబట్టి వాటితో ఎంత డివైడ్ చేస్తే అంతే రాసిస్తే అయిపోతుంది. అంటే 12 టేబుల్లో 60 ఎన్ని టైమ్స్ వస్తుంది? 5 టైమ్స్ వస్తుంది. 12 5 60. 5 ప్లస్ చూడండి, నేను 2a ప్లస్ 2b ప్లస్ 2cని 2ని కామన్ తీసాను. ఏ ప్లస్ బి ప్లస్ సి అని రాశాను. ఇక్కడ చూడండి, 5 ప్లస్ 4 ప్లస్ 3 ఎంత అవుతుంది? 5 ప్లస్ 4 ప్లస్ 3 ఎంత అవుతుంది? 12 అవుతుంది. అవునా? 12/60 దట్ ఈజ్ ఈక్వల్ టు 1/5. ఏంటి? 2 ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి. ఏ ప్లస్ బి ప్లస్ సిని ఇక్కడే ఉంచండి. ఈ 2ని ఇటు తీసుకెళ్ళండి. ఇక్కడ ఏం లేదంటే ఏంటి? 2/1 అన్నట్టు. ఇటు తీసుకెళ్తే ఏమవుతుంది? 1/2 అవుతుంది. అవునా? అదే రాద్దాం. చూడండి, ఇటు తీసుకొస్తే 1/2 అయింది. 1/10. ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 1/10. అంటే ఇప్పుడు ఇది ఏంటన్నట్టు? ఏ ప్లస్ బి ప్లస్ సి ఒక్కరోజు పని అన్నట్టు. ఏ ప్లస్ బి ప్లస్ సి ఒక్కరోజు పని 1/10 అయితే వారు మొత్తం పని పూర్తి చేయటకు పట్టే కాలము ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 10 రోజులు అవుతుంది. అంతే కదా? ఇది 1/10 అంటే అది 10 రోజులు అవుతుంది. ఒక్క రోజులో చేసే పని 1/10 అయితే మొత్తం పని పూర్తి చేయటకు పట్టు కాలము ఈజ్ ఈక్వల్ టు 10 రోజులు. ముగ్గురు కలిసి చేయడానికి పట్టే కాలము 10 రోజులు. అదే రాద్దాం. చూడండి, ఇందాక చెప్పిందే రాసిన. సో ఆన్సర్ ఎంత? 10 రోజులు. 10 రోజులు అనేది ఆప్షన్స్లో ఉందేమో చూడండి. 4th అనేది ఆన్సర్ అవుతుంది. థ్యాంక్ యూ.